ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్న కపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎగ్ క్వాలిటీ లేదు అని అంటే oocyte క్వాలిటీ ఎలా ఉంది తెలుసుకోవచ్చా. మీ ఏజ్ కనుక 30 years కన్నా తక్కువ ఉన్నట్లయితే కనుక మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎగ్ క్వాలిటీ అనేది బాగుండడానికి ఛాన్సెస్ ఎక్కువ అనమాట. ఏజ్ పెరిగే కొద్దీ ఎగ్ క్వాలిటీ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకునేటప్పుడు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్లాన్ చేసుకున్నట్లయితే కనుక బెస్ట్ అనమాట. ఏజ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ టు డిటర్మైన్ ఎగ్ క్వాలిటీ. నెక్స్ట్ వచ్చేసరికి ఏదైనా కనుక మెడికల్ కండిషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ పీసీఓడి ఉంది, లేదు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉంది. పీసీఓడి సమస్య లేదు బట్ స్టిల్ పీరియడ్స్ అనేవి కొంతవరకు ఇర్రెగ్యులర్గా ఉంటాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ బాడీలో ఉంది, లేదు అని అంటే ఎండోమెట్రియోసిస్ అర్లీ స్టేజెస్లో ఉన్నప్పటికీ కూడాను సివియర్గా పెయిన్ వస్తుంది పీరియడ్స్లో అంటే ఇట్ కెన్ బి ఎండోమెట్రియోసిస్ అనమాట. ఎండోమెట్రియోసిస్ అనే సమస్య ఉందా లేదా అనేది కూడాను మీరు చెక్ చేసుకోవచ్చు స్కాన్ ద్వారా. పీసీఓడిలో ఎగ్ కౌంట్, నంబర్ ఆఫ్ ఫాలికల్స్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడాను ప్రెగ్నెన్సీ ఇచ్చే oocytes అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినప్పటికీ కూడాను రికరెంట్గాను ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ జరగడము, లేదు అని అంటే కనుక మిస్క్యారేజెస్ అవ్వడము, లేదంటే అసలు ప్రెగ్నెన్సీనే రాకపోవడము పీసీఓడి సమస్యలో జరుగుతూ ఉంటుంది. ప్రెగ్నెన్సీ రావాలంటే అసలు ఎలా ఉండాలి, వీర్య కణాలు ఎట్లా ఉంటే ప్రెగ్నెన్సీ రావచ్చు అంటే కన్సిడరింగ్ ద ఉమెన్ బీయింగ్ నార్మల్, మేల్స్లో స్పర్మ్ కౌంట్ కానీ మొటిలిటీ కానీ ఎలా ఉండాలి దాని గురించి డిస్కస్ చేద్దాం. సో మేల్స్లో చేసే ఒక ఇంపార్టెంట్ టెస్ట్ వచ్చేసి స్పర్మ్ అనాలిసిస్. సో వాళ్ళకి ఎక్కువ టెస్ట్లు ఉండవండి మేల్స్లో, బికాజ్ ప్రెగ్నెన్సీ కోసం కావాల్సింది వీర్యం శాంపుల్ ఇస్తే మనం దాంట్లో ఎలా ఉన్నాయి స్పర్మ్స్, ఎలా కదులుతున్నాయి, ఇవన్నీ చెక్ చేస్తాం అన్నమాట. సో ఫస్ట్ స్పర్మ్ శాంపుల్ ఇవ్వాలంటే ప్రీ రిక్విసైట్స్ ఏముంటాయి. సో 2 to 3 days ఆఫ్ అట్లీస్ట్ అబ్స్టినెన్స్ ఇస్ ఇంపార్టెంట్ అండ్ నాట్ మోర్ దెన్ అ వీక్ ఆల్సో. సో కలిసి ఉండి 1 week దాటిందంటే కూడా శాంపుల్ ఇవ్వడానికి పనికిరాదు. సో 2 to 5 or 6 days వరకు వీ యాక్సెప్ట్. సో దెన్ ఇచ్చే రోజు కొంచెం జెనైటల్ ఏరియా నీట్గా వాష్ చేసుకొని హైజీనిక్గా మెయింటైన్ చేసి ఇస్తే ఇన్ఫెక్షన్ అది కంటామినేషన్ కాకుండా శాంపిల్ క్లియర్గా వస్తుంది అనమాట. ఇది వన్ మోర్ థింగ్. సో మనం ఏమేం చెక్ చేస్తాం అనాలిసిస్లో, ఫస్ట్ వాల్యూమ్. సో ఈ వాల్యూమ్ అనేది మోర్ దెన్ 1.5 ml అంటే 1.5 ml కంటే ఎక్కువ రావాలి. నెక్స్ట్ వచ్చేసి కౌంట్. సో స్పర్మ్ కౌంట్ ఒక ml ఆఫ్ ఎజాక్యులేట్లో కౌంట్ వచ్చేసి 15 million కంటే ఎక్కువ ఉండాలి. టీ కాఫీ ఎక్కువగా తీసుకుంటే గుడ్ల మీద కణాల మీద ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? టీ కానీ కాఫీ కానీ ఒక 1 to 2 cups మోడరేషన్లో పర్ డే తీసుకున్నంత వరకు నెగిటివ్ ఎఫెక్ట్ ఎక్కువగా పడదు. కానీ మీరు దాన్ని ఎక్స్ట్రీమ్గా వెళ్తే, ఓవర్ కన్జ్యూమ్ అయితే అప్పుడు ఖచ్చితంగా నెగిటివ్ ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. ఎస్పెషలీ టీకి కాఫీకి మధ్యలో చూస్తే కాఫీ ఇంకా కూడా ఎక్కువ హార్మ్ఫుల్ టీ కంటే, బికాస్ కాఫీలో మీకు కెఫీన్ ఉంటుంది, టీలో అది ఉండదు. నా టీలో సమ్ టైమ్స్ గ్రీన్ టీ లాంటివి వస్తాయి, తీసుకోండి అంటారు, మంచిది అని అంటాం, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, స్పర్మ్ క్వాలిటీకి ఎగ్ క్వాలిటీకి హెల్త్కి ఇంప్రూవ్మెంట్ వస్తుంది అని చెప్పేసి. సో మెయిన్లీ కెఫీన్ ఏవేవైతే ఉన్నాయో కాఫీ కావచ్చు ఆర్ సాఫ్ట్ డ్రింక్స్, క్యాఫినేటెడ్ సోడాస్, ఇవైతే అన్నిటికంటే వర్స్ట్ అండి. ఇవి కంప్లీట్గా అవాయిడ్ చేసేయండి. టీ కాఫీ లెవెల్లో వరకు మాట్లాడితే మాత్రం 1 to 2 cupsతో మ్యాక్సిమం లిమిట్ చేయడానికి ప్రయత్నించండి. క్యాఫీన్ 200 to 300 milligrams per day. ఎగ్ని స్పర్మ్ని ఎలా అఫెక్ట్ చేస్తుంది? స్పర్మ్ గురించి మాట్లాడితే స్పర్మ్ నంబర్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి, కదలిక శాతం తగ్గచ్చు, స్పర్మ్లో ఉన్న ఆ డిఎన్ఏ డ్యామేజ్ ఎక్కువగా ఉండొచ్చు ఓవర్గా కన్జ్యూమ్ చేసే వాళ్ళలో ఈ కెఫీన్ని. సిమిలర్లీ ఎగ్ హెల్త్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుందండి. ఎగ్లో కూడా సిమిలర్లీ మీకు జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది, ఎగ్ క్వాలిటీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ డెఫినెట్లీ ఉంటాయి. అబ్జర్వబుల్ అమౌంట్స్లో, మినిమల్ అమౌంట్స్లో కన్జ్యూమ్ చేయడానికి ప్రయత్నించండి. హలో అండి, ఈరోజు మనం ఈ వీడియోలో ఎగ్ ఫ్రీజింగ్ గురించి మాట్లాడుకుందాం. ఐవీఎఫ్ పద్ధతిలో ఆడవాళ్ళు వాళ్ళ ఎగ్స్ని భద్రపరుచుకునే టెక్నిక్ని ఎగ్ ఫ్రీజింగ్ అంటాం. అంటే దీంట్లో పీరియడ్స్ వచ్చిన సెకండ్ డే నుంచన్నా, లేదంటే ర్యాండమ్ స్టార్ట్ ఎప్పుడైతే మీ ఎగ్స్ బాగుంటాయో ఒంట్లో అప్పటి నుంచి 10 రోజులు ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్స్ పెరిగాక అనస్థీషియా ఇచ్చి ఎగ్స్ని బయటికి తీసి ఐవీఎఫ్ పద్ధతిలో ఎగ్స్ని ఫ్రీజ్ చేసుకుని ఫ్యూచర్లో మీరు ప్రెగ్నెంట్ అవ్వాలి అని అనుకున్న టైంలో వీటిని బయటికి తీసి మీ పార్ట్నర్ స్పర్మ్స్ తోటి మిక్స్ చేసి బేబీస్ని తయారు చేసి మీ గర్భసంచిలో పెట్టడం. ఇది 2 రకాలండి. ఒకటి మెడికల్ ఎగ్ ఫ్రీజింగ్ అంటే, ఇంకొకటి సోషల్ ఎగ్ ఫ్రీజింగ్. మెడికల్ ఎగ్ ఫ్రీజింగ్ అంటే కొంతమందికి చిన్న వయసులోనే 15 years 16 years ఇలాంటి వయసులోనే
క్యాన్సర్ రావడం జరుగుతుంది, లేదంటే సీవియర్ ఎండోమెట్రియోసిస్, లేదంటే ఎగ్స్ అయిపోతున్నాయి, ఇలాంటి కండిషన్స్, ఇది ఎమర్జెన్సీ కండిషన్. సెకండ్ ఈజ్ సోషల్ ఎగ్ ఫ్రీజింగ్. సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి అని అంటే, ఇవాళ రేపు చాలా మంది ఫిమేల్స్ కెరియర్ ఓరియంటెడ్ ఉంటున్నారు. హైయర్ ఎడ్యుకేషన్ చేసుకొని కెరీర్లో కూడా ఒక స్టేజ్ వచ్చాక, ఒక సెటిల్ అయ్యాకనే పెళ్లి అన్నా చేసుకోవాలి అని అనుకుంటున్నారు, ప్రెగ్నెన్సీస్ అన్న ప్లాన్. ఇలాంటి వాళ్ళు ఐవీఎఫ్ పద్ధతిలో ఎగ్స్ని ఫ్రీజ్ చేసుకొని వాళ్ళు ఫర్దర్గా ఫ్యూచర్లో రెడీగా ఉన్నప్పుడు వాళ్ళ పార్ట్నర్ స్పర్మ్స్ తోటి మిక్స్ చేసుకొని ఫ్రీజ్ చేసుకునే బేబీస్ని చేసుకునే టెక్నిక్ని సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అని అంటామండి. వన్స్ కన్సీవ్ అయిన తర్వాత అది న్యాచురల్గా కానీ ఏమన్నా ట్రీట్మెంట్స్ వాడినా కూడా, స్పాంటేనియస్ కన్సెప్షన్లో కూడా ఏంటంటే, మేడం స్కాన్స్ అవసరమా, డైరెక్ట్గా 5th మంత్ స్కాన్ ఒకటే సరిపోతుంది కదా, ఇన్ని స్కాన్స్ ఎందుకు అని అడుగుతూ ఉంటారు. గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే అట్లీస్ట్ మినిమం 3 స్కాన్స్ ఉండాలి. ఫస్ట్ ఇది డేటింగ్ స్కాన్, సెకండ్ వన్ ఈజ్ ఎన్టీ స్కాన్, థర్డ్ వన్ వచ్చేసరికి టిఫా స్కాన్ అనమాట, 4వది వచ్చేసరికి గ్రోత్ స్కాన్. ఈ 4 స్కాన్స్ అనేవి బెటర్ చేయించుకోవటం, అండ్ ఆల్సో ఇట్ ఈస్ మ్యాండేటరీ. సో ఫస్ట్ స్కాన్ అనేసరికి డేటింగ్ స్కాన్. డేటింగ్ స్కాన్ అంటే ఏంటి? సో వన్స్ ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత ఇమీడియట్గా చేసే స్కాన్ని డేటింగ్ స్కాన్ అంటారు. సెకండ్ది వచ్చేసరికి ఎన్టీ స్కాన్ అని, అది 3వ నెలలో చేస్తాం. ఈ 3 కండిషన్స్లోని బేబీకి అబ్నార్మాలిటీస్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, తర్వాత లో ఐక్యూ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, అలాగే స్పీచ్ కానీ డిసెబిలిటీస్ అనేది ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది, అండ్ వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ అనేది చాలా అవసరం అన్నమాట.